తరుణ్ పేరు పెట్టుకునే వారి గురించి మనం విశ్లేషణ గనుక తీసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది ఒక్కసారి చూద్దాం. THARUN తరుణ్. దీని వాల్యూస్ గనుక మనం చూసుకున్నట్టయితే టీ అంటే 4, హెచ్ అంటే 5, ఏ అంటే 1, ఆర్ అంటే 2, యు అంటే 6, ఎన్ అంటే 5. ఈ వాల్యూస్‌ను గనుక మనం చాల్దియన్ సిస్టమ్ ప్రకారం గనుక చూసుకున్నట్టయితే ఈ 9 గడులలో గనుక మనం నింపినట్లయితే ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి చూద్దాం. టీ అంటే 4 రుణ బాధలు తరుణ్‌కి తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. హెచ్ అంటే 5 అంటే సొంత గృహం. సొంత గృహం కట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఏ అంటే 1 వివాహం. తరుణ్‌కి వివాహం జరుగుతుంది. ఆర్ అంటే 2 సంతానం. తరుణ్‌కి సంతానం కలుగుతుంది. అదేవిధంగా యు అంటే 6 చదువు విషయంలో మీరు ఎంత కష్టపడి చదువుతుంటారు. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఎన్ అంటే 5 ఆల్రెడీ 5 వచ్చేసింది. మనం గనుక ఈ గడులను చూసినట్టయితే 1, 2, 4, 5, 6 మనం ఫిల్ గాని గడులను గనుక చూసుకున్నట్టయితే 3 అంటే రిలేషన్‌షిప్. వీరు అందరితో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అదేవిధంగా 7 వ్యాపారం. వీరు అన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కాకపోతే దానిలో కొంచెం నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 8 అనారోగ్యం. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలున్నాయి. 9 విదేశీ ప్రయాణాలు వీరికి అంత ఈజీగా ఉండవు. అదేవిధంగా శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. మీరు గనుక తరుణ్ అని పేరు పెట్టుకొని ఈ మైనస్‌లు గనుక మీకు ఉన్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.